హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒక మాట, జనవరి వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది. నేను అలా చేస్తాను, ఇలా చేస్తానని చాలామంది అనుకుంటారు. అంటే జనవరిలో మొదలెడదాం, ఏదైనా ఒక వాకింగ్ అవనండి, ఒక కొత్త జాబ్ అవనండి, ఒక డబ్బులు దాచుకునే విషయంలో కానివ్వండి, చాలా మట్టుగా చాలామంది ఏం చేస్తారంటే, రేపు జనవరి నుంచి మొదలెడతానులే, రేపు జనవరి నుంచి తిండి తగ్గిస్తానులే, రేపు జనవరి నుంచి నేను నా కెరీర్ విషయం చూసుకుంటానమ్మా, లేదంటే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా వీళ్ళు చాలామంది ఏంటంటే, మన లైఫ్లో ఏంటంటే మనం ఇలా ఆలోచిస్తాం, జనవరి నుంచి చేద్దాం, హ్యాపీ న్యూ ఇయర్ 1వ తారీఖు నుంచి మొదలెడదాం. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ మనం చేసుకుంటే రేపు అనే లైఫ్లో మనకి సక్సెస్ ఉంటుంది. అది పక్కన పెట్టేసి రేపు చేద్దాం అని చెప్పి ఎంతమంది రేపు అని వాయిదాలు వెళ్తున్నారు చెప్పండి. అందుకే దయచేసి బుద్ధుడు కూడా అదే చెప్పారు. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పారు? ప్రజెంట్ అనే లైఫ్ మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంజాయ్ అంటే ఎంజాయ్మెంట్ కాదు మనది, అది కష్టమైనా సుఖమైనా. కొన్ని విషయాలు నేను ఏవైతే చెప్తున్నా అది బుద్ధుడు కానీ చాణక్యుడు చెప్పే క్వైట్స్లో ఉంటాయి. అది నాకు తెలీదు, చెప్పిన తర్వాత చూస్తాను. కొన్ని చూసి చెప్తాను, కొన్ని నేను ఓన్గా చెప్తాను. నా లైఫ్లో జరిగిన విషయం, ప్రజెంట్ జరిగిన విషయం, ఇలాంటివి. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అనేది మనం చేసుకుంటూ పోతే రేపు అనే లైఫ్లో మనకి సక్సెస్, విజయం ఉంటుంది. అంతేగాని రేపు చేస్తానని ఎంతసేపు జనవరిలో మొదలెడదాం, జనవరిలో చేద్దాం. జనవరి ఫస్ట్ రోజు ఏం చేస్తాం? ఫుల్ ఎంజాయ్మెంట్, పార్టీలని, పబ్బులని. అరే పబ్బులు కాదులేండి, ఏదో నోటంటే వచ్చింది పబ్బు అని, మనకు ఆ లైఫే లేదు. పబ్బులని ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలాగున్నారు, ఇప్పుడు అమ్మాయిలు ఎలాగున్నారు, అబ్బాయిలు ఎలాగున్నారు, కాబట్టి ఎంజాయ్ అనేది ఫుల్గా ఎంజాయ్. అంటే ఎవరైనా జనవరి రోజు ఫుల్గా ఏదో ఒక ఎంజాయ్మెంట్లో ఉంటారు తప్ప ఈ పని చేద్దామని చేయరు. కొంతమంది మాత్రం స్టార్ట్ చేస్తారు, ఏదో ఫోన్కి రీఛార్జ్ పెట్టినట్టు చేసి ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ డిసెంబర్ వచ్చే వరకు కానీ వాళ్ళకి గుర్తుండదు. కొంతమంది బాగా చేస్తారు 1 మంత్ వరకు, తర్వాత మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు 2nd మంత్ వచ్చేసరికి. అందుకే వద్దు. ప్రజెంట్ మనం ఏటి చేస్తే, ఇంకా నేను ఎప్పుడు చెప్పేది ఏంటి తెలుసా? ప్రజెంట్ మనం, అది కష్టం అవనండి, సుఖం అవనండి, మనతో ఎవరుంటే, మనం ఏ పనిలో ఉంటే, ప్రజెంట్ మన లైఫ్ ఎలా ఉంటే దానికి సంబంధించి మనం మన పనిలో చేసుకుంటూ పోవాలి తప్ప రేపు అనే ఆప్షన్ ఉంచుకోకండి. రేపు అనే ఆప్షన్లో మనం సక్సెస్ అవ్వాలి, అంతేగాని మనం చేసుకుంటాం ఈ పని అని ఎప్పుడూ పెట్టుకోకండి. ఇంకా దేవుణ్ణి నమ్మిన వారికి నమ్మకంతో పని చేసుకోండి, నమ్మకంతో పూజించుకోండి, నమ్ముకోండి. ఆ దేవుణ్ణి సదా నమ్ముకుంటే ఆ దేవుడు మిమ్మల్ని సదా రక్షిస్తాడు. సదా ఆ దేవుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ పని చేసుకోండి. ఓకే, గుడ్ డే, గుడ్ మార్నింగ్.